వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పట్టు బార్డర్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. మీకు అవి ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా పట్టు బ్లౌజ్ డిజైన్స్. ఒకవేళ ఇవి మీకు నచ్చినట్లయితే వేరే టైప్ ఆఫ్ శారీస్కి, అంటే కాటన్, డైలీ వేర్, సిల్క్ శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్కైనా ట్రై చేసి చూడండి, బాగుంటాయండి. ఇక ఇందులో మనకి బ్యాక్ నెక్స్ చూసారు కదండి, చాలా యూనిక్గా ఉన్నాయి. మనకి పట్టు బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని బ్యాక్ నెక్ డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక ఇందులో మనకి యూ షేప్, వి షేప్, స్క్వేర్, స్టార్, అలాగే మనకి థ్రెడ్స్తో కూడా జిగ్జాగ్ మోడల్లో కూడా ఉన్నాయి, అందుకే వీడియోని పూర్తిగా చూడండి. ఇక ఇందులో వచ్చేసి మనకి పట్టు బార్డర్తో పాటు లేస్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఆ లేస్ ఎందుకు అంటే మనకి ఆ బార్డర్ అనేది ఇంకా హైలైట్ కావాలి అంటే దానికి మనము పైపింగ్ కానీ లేదా లేస్ వేసుకుంటే బాగుంటుంది. అది కూడా ఆపోజిట్ కలర్తో వేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుందండి. మీకు నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఇక మనకి నెక్స్ట్ చూసారు కదండి, మనకి శారీ 2 కలర్స్ ఉంటే ఎలా స్టిచ్ చేయించుకోవాలి, అలాగే సింగిల్ కలర్ ఉంటే ఎలా స్టిచ్ చేయించుకోవాలి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే ఇందులో వచ్చేసి మనకి మల్టీ కలర్వి కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక ఇందులో చూడండి, మనకి స్క్వేర్, యూ షేప్ అనేవి డిఫరెంట్గా కూడా ఉన్నాయండి. అలాగే మనకి నెక్స్ట్ కూడా హార్ట్ షేప్లో కానివ్వండి, ఫ్లవర్ షేప్లో కానీ, కట్ వర్క్ మోడల్లో కూడా ఉన్నాయి. మీకు నచ్చితే వాటిని కూడా ట్రై చేసి చూడండి. థ్రెడ్స్ ఎప్పుడు పెట్టుకున్నట్టు పైనే కాకుండా మనకి బ్యాక్ నెక్ డిజైన్ చేస్తూ కూడా అందులో కూడా థ్రెడ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇక మనకి ఎప్పుడు మనము షేప్ యూ షేప్, వి షేపే పెట్టుకుంటాం కదండి, అలా కాకుండా మనకి కింద కప్ వచ్చేసి బ్లౌజ్కి మనం కింద పెట్టుకునే దానికి కూడా మనం బార్డర్ని మొత్తం వేసుకోవచ్చు, లేదా హాఫ్ వేసుకోవచ్చు, లేదా ఇలా సర్కిల్ లాగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు హాఫ్ శారీస్, పట్టు లాంగ్ ఫ్రాక్ డిజైన్స్, ఇలా ఒకటేంటి A to Z చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మీరు ఒకసారి విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు నచ్చిన వీడియోస్ అన్నిటిని చూడొచ్చు, అలాగే మీరు నన్ను సపోర్ట్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.